హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హర్షిత. ఈరోజు స్పెషల్ ఇన్స్టెంట్ టమాటా నిల్వ పచ్చడి. దీనిని సింపుల్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక అరకిలో టమాటాలు, మనం తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను, పొట్టు వలచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు, తగినంత ఉప్పును తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులను, కొద్దిగా మిరియాలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత చల్లార్చుకొని ఇలా ఒక చిన్న రోటిలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండుమిరపకాయలను వేసి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తరువాత ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కొద్దిగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేటట్లుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ముక్కలను ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో చింతపండును, అలాగే మిగిలిన టమాటా ముక్కలను, వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని కూడా గిన్నెలో వేసుకొని గరిటెతో ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 200 గ్రాముల వరకు నూనెను వేసుకోవాలి. నూనె కాగిన తరువాత దంచి పెట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను, తగినంత కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా వేగిన తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిని గరిటెతో ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో ఉన్న నీరంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనిని మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా సగం ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలండి. తీపిని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. టమాటాలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటాలోని నీరంతా కొద్దిగా ఎగిరింది కదా. ఇలా ఉన్నప్పుడు మూతను తీసి గరిటెతో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. దీనిని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తం కూడా దగ్గర పడేంత వరకు దీనిని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్లయితే ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలువ ఉంటుందండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందికి దింపుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ముందుగా దంచి పెట్టుకున్న పొడిని వేసుకొని మొత్తం కలిసేంత వరకు పచ్చడిలో కలుపుకోవాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తరువాత ఇలా ఒక గాజు బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, సింపుల్గా, చాలా ఈజీగా అప్పటికప్పుడు టమాటాలతో నిల్వ ఉండే పచ్చడిని ఎలా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.